మారుతి జెన్ 2005 మోడల్ మీరు చూసుకోవచ్చు. ఇంజన్ కండిషన్ వచ్చేసి ఇంజన్ అయితే బాగుంది, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బ్యాటరీ కూడా 2023 బ్యాటరీ ఈ బండికి అయితే ఉంది, చూసుకోవచ్చు. 23 బ్యాటరీ ఉంది. మనకు షాక్ అప్గ్రేడ్స్ ఏ ప్రాబ్లం లేదు. ప్లేట్స్ బాగున్నాయి, ఆప్రాన్లు కూడా బాగున్నాయి, చూసుకోవచ్చు. బండి వచ్చేసి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. టైర్లు వచ్చేసి 40% ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 1,08,000 తిరిగింది. 1,08,000 తిరిగింది రీడింగ్. ఇది వచ్చేసి మారుతి జెన్ VXi టాప్ మోడల్. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ వస్తాయండి. ఈ బండికి లోపల లెజర్ సీట్లు ఉన్నాయి, ఫుల్ మ్యాటింగ్ ఉంది. సెంటర్ లాక్ మాత్రం లేదు. పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ బ్రేక్ వస్తుంది బండికి, చూసుకోవచ్చు మీరు, ఎటువంటి ప్రాబ్లం లేదు. డిక్కీ కూడా చూసుకోండి మీరు, ముందల పైన. టైర్లు కూడా బ్యాక్ సైడ్ ముందల వెనక 40% కంటే ఎక్కువ లేవు. మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి. మీకు ఇక్కడ వీడియో అయితే నేను ఎలా పెట్టానో వెహికల్ అలాగే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లాలు అయితే రావు. ప్రతి ఒక్కటి కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ప్యూర్ పెట్రోల్ బండి. లీటర్కి వచ్చేసి 21, 22 మైలేజ్ వస్తుంది. బండి మాత్రం పర్ఫెక్ట్ ఉంది, ఏ ప్రాబ్లం లేదు. మనకు చూసుకోవచ్చు, ఈ ఇంచెస్ అంటారు, ఈ ఇంచెస్ నుంచి ఇదంతా మనకు ఒరిజినల్ ఉంది. బండికి బ్యానెట్ చేంజ్ కాలేదు, ఒరిజినల్ బ్యానెటే ఉంది. ఎక్కడ కూడా బండి అయితే రష్ రాలేదు, ఎక్కడ కూడా బండి రష్ అయితే రాలేదు, మీరు చూసుకోవచ్చు. బ్రేక్ ఆయిల్ కూడా ఉంది. మనకి ఈ బండికి పవర్ స్టీరింగ్ వస్తుంది. ఈ బండికి మనకు పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ బ్రేక్ వస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళండి. మనం రేట్ అనేది లాస్ట్లో చెప్తాము. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకెళ్ళచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? హలో, హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు స్వామి, నేను మహబూబ్ నగర్ లోకల్లో ఉంటానండి. ఈరోజు మీ ముందుకి మారుతి జెన్ 2005 మోడల్. ఈ బండి ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి 2025 9 నెలల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. అంటే 2025లో 12 నెలల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. అంటే ఇప్పుడు 2025 3వ నెల అవుతుంది కాబట్టి ఇప్పటి నుండి ఈ బండికి 9 నెలల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి. బండి వచ్చేసి చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ₹1 పని లేదు బండిలో. మీరు ఏసీ గ్యాస్ ఒకటి వేయించుకోండి, తీసుకెళ్ళిపోండి బండిని. ఏసీ గ్యాస్ మీరు వేయించుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. బండికి అయితే ప్రతి ఒక్క ఐటమ్ కూడా వర్కింగ్లోనే ఉంది. బండి వచ్చేసి రన్నింగ్లో ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. టైర్లు వచ్చేసి 40% ఉన్నాయి. రీడింగ్ వచ్చేసి 1,08,000 తిరిగిందండి. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్, చాలా పర్ఫెక్ట్గా ఉంది బండి మాత్రం. ఈ బండి వచ్చేసి VXi 2005 VXi టాప్ మోడల్. ఫ్రంట్ 2 పవర్ విండోస్ వస్తాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 మాన్యువల్ విండోస్ వస్తాయి. బండికి వచ్చేసి సెంటర్ లాక్ లేదండి, పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ బ్రేక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బండికి ఫుల్ మ్యాటింగ్ ఉంది, లెజర్ సీటింగ్ ఉంది, ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉన్నాయి. బండిలో ₹1 కూడా పని లేదండి. మీరు కావాలంటే ఏసీ గ్యాస్ వేయించుకోవచ్చు, లేకుండా అవసరం లేదు. మీకు కావాలనుకుంటే ఈ వెహికల్ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి 60,000 చెప్తున్నాడు. ఈ 60,000లో కొంచెం రేటు తగ్గుతుంది. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళిపోండి ఫ్రెండ్స్. తక్కువ బడ్జెట్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నేను మంచి మంచి వెహికల్స్ అయితే మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. మీ సపోర్టే నాకు కావాలి. మీ సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్ స్టిక్కర్స్ కూడా కొట్టించి ఇక వెహికల్కి అయితే పెట్టడం జరిగింది, మీ సపోర్ట్ వల్లనే. కాబట్టి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నేను కూడా మీకోసం మంచి మంచి వెహికల్స్ తీసుకొస్తూనే ఉంటాను. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి ఒక 5 మందికి 10 మందికి వీడియో షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వెహికల్ బంపర్ ఆఫర్తో ఇస్తూనే ఉంటాను. తక్కువ బడ్జెట్లో మీకోసం తెస్తూనే ఉంటాను. మళ్ళీ ఆ బడ్జెట్లో కూడా కొంచెం రేట్ అనేది తగ్గించి మళ్ళీ మీకు వెహికల్స్ అయితే ఇస్తాను. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకెళ్ళండి. తెలంగాణ వాళ్ళు మాత్రం తీసుకుంటే నేను సీసీ కొట్టిస్తానండి, రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే మీకు 12,000 ఖర్చు వస్తుంది. ఎన్ఓసికి, పోలీస్ రిపోర్ట్కి ప్రాసెస్ ఉంటాయి కొన్ని.
కాబట్టి కొన్ని ఖర్చు వస్తుంది. ఆంధ్ర వాళ్ళు తీసుకుంటే 100% ఈ బండికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇప్పుడైతే ఈ బండికి ఇన్సూరెన్స్ లేదు. ఆంధ్ర మిత్రులు తీసుకుంటే బండికి ఇన్సూరెన్స్ పొల్యూషన్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఎన్ఓసి నెక్స్ట్ వచ్చేసి సీసీ పేపర్లు అనేవి వస్తాయి. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళండి. ఆంధ్ర వాళ్ళకైతే 12,000 ఖర్చు వస్తుంది. తెలంగాణ వాళ్ళకైతే కేవలం ఒక 1,000 రూపాయలు మేము తీసుకుంటాం మీ దగ్గర సీసీ కోసం. సీసీ కొట్టిస్తాను, మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాను. 60,000 ఇందులో రేటు తగ్గుతుంది. ఎవరికైనా కావాలంటే తీసుకెళ్ళిపోండి. మళ్ళీ ఒకసారి అందరికీ నమస్కారం.